చేసామంటే ఈరోజు నిన్న నుంచి చేస్తున్నామనుకో. నిన్న నుంచి చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ లేషినా. మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని కాల్స్ తీసుకున్నా అబౌట్ ఇటలీ గురించి, దాని గురించి, దీని గురించి. ఫ్రెష్ అప్ అయినా. పోయి టిఫిన్ చేషినా. టిఫిన్ చేసే వరకల్లే 11:00 అయింది. 11:00 అయింది. దాని తర్వాత ఇటలీ గురించి, యూరప్ కంట్రీ గురించి చూస్తున్నా. యూరప్ కంట్రీ అంటే లైక్ ఆహ్, యూరోప్‌లో ఏమేమి స్టేట్స్ ఉన్నాయో అన్నీ చూస్తున్నా. ఇప్పుడు మనం డైరెక్ట్ మ్యాప్స్‌కెళ్ళిపోతే మ్యాప్స్‌లో ఇదంతా యూరప్ ఉంది. ఏర్పడుతుందనుకుంటా. హ్మ్. యూరప్ కంట్రీలలో ఏమేముంది? ఏం కథ? అసలేంది? ఎక్కడ ఎడ్యుకేషన్ బావుంటది? మోస్ట్‌లీ ఎడ్యుకేషన్ కోసం చూసినా ఈరోజు మనం. ఎడ్యుకేషన్ చూసిందేంటంటే జర్మనీ, లక్సెంబర్గ్ గూడా చూసాను ఈరోజు. లక్సెంబర్గ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ అండ్ మోస్ట్‌లీ ఇటలీ గురించి చూసాను ఈరోజు. అండ్ ఇంకోటి మాల్టా. ఇక్కడ కిందుంటది. చాలా చిన్న ఐలాండ్. ఇక్కడొకటుంది చూడు మాల్టా. ఆహ్, ఇంకా ఏ కంట్రీ అంటే అంతే మోస్ట్‌లీ ఇటలీ, జర్మనీ వేర్ ఈస్ జర్మనీ ఇక్కడ పైనే ఉంది. జర్మనీ అండ్ ఇంకోటి పోర్చుగీస్. పోర్చుగీస్ లాస్ట్‌కుంటుంది ఇటు. వేర్ 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 ఇక్కడ. ఇక్కడుంది చూడు పోర్చుగీస్. పోర్చుగల్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటే తెలుసుకుందామంటే ఆర్ క్లోజ్ చేస్తా. ఛార్జింగ్ అయిపోతది. చెప్తా ఆగండి. ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది. బట్ అది స్కాలర్‌షిప్ బేస్డ్. కానీ ఇప్పుడు 2020 ఇంటేక్‌కి ఏమైతుందంటే ఐఎల్టీఎస్ ఉండాలా. లైక్ ఏందంటే బ్యూరోక్రసీ అంటే సర్టిఫికేషన్స్ అని పేపర్ వర్క్ అని చాలా ఉంటది. జర్మనీ కంట్రీకి కూడా ఐఎల్టీఎస్ కావాలా. మస్తు కథలు నడుస్తున్నాయి. ఏ కంట్రీ పోదామన్నా కూడా బాగానే ఉన్నాయి. ఏ కంట్రీ చూజ్ చేసుకోవాలో అర్థమైతలేదు అన్నట్టే ఉంటది. యూకే, యూఎస్ ఇవన్నీ కూడా మొత్తం కంట్రీస్ మొత్తం మార్కెట్ మొత్తం సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు పోవాలనుకుంటే జస్ట్ నువ్వు పోతే స్టడీస్ కోసం పో, ఎక్స్‌ప్లోరర్ కోసం పోతా అనుకుంటున్నా. అనుకుందామంటే దీని గురించి రీసెర్చ్ చేస్తున్నా. అంటే కంట్రీ ఎలా వర్క్ అయితుంది, ఏం కథ అంటే దాని గురించి రీసెర్చ్ చేసుకుంటా కూర్చున్నా ఈరోజు. దానికోసం మనకు యూట్యూబ్‌ల ఎన్ని వీడియోస్ చూసినంటే అన్ని వీడియోస్ చూసినా. ఇటలీ ఏంది, ఏం కథ, లౌడా, లస్కా అన్నీ. ఇటలీ మనోడుంటాడు చూడు మై ప్రియో ఫస్ట్ నా అన్వేషణ. తర్వాత ఇవన్నీ ఏం జరుగుతుంది? ఏం కథ? ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తాడు. ఓడికి నచ్చినట్టు. ఏందంటే మనము ఒక డిసిషన్ తీసుకున్నామంటే దాని మీద రెస్పాన్సిబుల్ అయ్యి పోవాలా. ఒక కన్సల్టెన్సీకి కూడా ఫోన్ చేసిన ఈరోజు. గ్లోబల్ ట్రీ అనుకుంటా. గ్లోబల్ ట్రీ. గ్లోబల్ ట్రీ చేసిన. నిన్న నుంచి చేస్తున్నానుగా నిన్న ఒక్కడు చేసిండు అప్‌గ్రేడ్ నుంచి చేసిండు. గంట, 2 గంటలు మాట్లాడిండు. ఎట్లా అంటే ఒక ఫోమో క్రియేట్ చేసిండు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ లెక్క క్రియేట్ చేసేసి నువ్వు ఇది జేయకపోతే నీ లైఫ్ బీకుతది. ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు కట్టాల్సిందే పైసలు రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సిందే. కడితేనే నీకు ఇటలీలాగా ఇటలీలో నీకు ఏంది ఆపర్చునిటీ ఉంటది. ఇట్లా అన్ని కథలన్నీ చెప్పిండిగ. కానీ లాస్ట్‌కయితే ట్రై చేసిండు. బానే ట్రై చేసిండు. ఎట్లన్నా చేసి కట్పించుకుందాం అని అప్‌గ్రేడ్. నేను ఒకసారి అప్‌గ్రేడ్‌లో రీసెర్చ్ చేసిన. మన పర్ప్లెక్సిటీ ఏఐ ఉంది గదా! పర్ప్లెక్సిటీ ఏఐలా ఇట్లా గిట్లా గిట్లా అయిందని కొట్టేసినావనుకో, నీకు మొత్తం వచ్చేస్తది. ఏమైంది? ఏం జరిగిందని చెప్పేసినావనుకో డైరెక్ట్ చెప్తాయి. ఇది పరిస్థితి ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. ఇది సైకాలజికల్ యూజ్ చేసిర్రు అంటే అన్నీ చెప్తాడు. దాన్ని బట్టి మనము దాన్ని బట్టి రిజల్ట్ తీసుకోవాలి. నేనైతే వద్దనుకున్నా. ఈడేంది ఫోమో అంటే నాకు ఈ రేపే డెడ్‌లైను. ఈరోజు మనీ కట్టాలనేది ఒక డైలమాలో పెట్టేసిండు. సో, దానికంటే మనం ఎందుకు అనవసరంగా మంచిగా డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి పోతే బెస్ట్. అనవసరంగా టెన్షన్ పడి ఏదో అయితుంది, అదో అయితుంది అంటే పడాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉంటే గట్ల అయితది. చూడాలి ఏమన్నా మంచి కంటే ఉంటే చూసుకోవాలి. పోతే ఎడ్యుకేషన్ పర్పస్, ఎక్స్‌ప్లోరింగ్ పర్పసే పోవాలి. ఎందుకంటే రోజు రోజు జియో పాలిటిక్స్ మొత్తం చేంజ్ అయితున్నాయి. రోజుకో రోల్ తీసుకొత్తాడు. నువ్వు ఉండాలంటే ఒకడు ఉండొద్దంటాడు. ఎందుకుంటావు? ఏంది ఏంది ఏం కథ? అన్నొత్తయి. పోతే పోవడమే అంటే ఇగ. ఎక్స్‌ప్లోరింగ్ పర్పస్ పోవాలా? స్టడీ పర్పస్ పోవాలా? ఒక వుమెన్‌గా ఉన్నప్పుడు మనం అన్నీ తిరగాలి గదా! తిరగాలన్నప్పుడు ఇగ కొంచెం రిస్కీ ఎలా పడతది ఎకనామికల్‌గా. ఇంకా మోస్ట్‌లీ అందరం ఆలోచించేది పైసల గురించే. అసలు పైసలే మనకు పైసలే ఫరకపడనప్పుడు యూకే పోవచ్చు, యూఎస్ పోవచ్చు, ఏడికైనా పోవచ్చు. అట్లా. ఇంకోటి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇండియాలో ఉంటే మనకు అర్థమైతుంది. ఓకే. కొన్ని ప్లేస్‌లో అలా ఉంటది. కొన్ని ప్లేస్‌లో ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే మొత్తం పాలిటిక్స్ గాని, అది గాని, ఇది గాని
ఏదో ఎక్కడ తేడా కొడుతుంది అన్నట్టే అనిపిస్తది. మన పాలిటిక్స్ గాని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గాని. ఇప్పుడు చూసుకుంటే మన దాంట్ల ఫుడ్డు కల్తీ అయిపోయినట్టే. మిల్క్ అవి ఇవన్నీ కల్తీ అయిపోయినట్టే. ఇప్పుడు ఎయిర్ కూడా కల్తీ అయిపోతది. మనుషులం ఎప్పుడో కల్తీ అయిపోయినామనుకోండి. నువ్వైనా నేనైనా గాని. అదే సిట్యుయేషను. ఇవైతే చేసినా. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ కూడా చేసుకోవాలా. ఇయాల డే టాస్క్ అది. సో, అది. మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నా ఉంటే. నువ్వు ఈ వీడియో చూసినావంటే నీకు ఏ పని పాట లేకపోతే ఈ వీడియో క్లిక్ చేసావని నేను అనుకుంటున్నా. బట్ నువ్వు కూడా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తావని కూడా నేను అనుకుంటున్నా. థాంక్ యూ.